హాయ్ అండి. తెలుగు మెథడాలజీ 8th చాప్టర్ వరకు చెప్పుకున్నాం కదండి. 7th వరకు చెప్పుకున్నాం. ప్రజెంట్ ఈరోజు 8th చాప్టర్ అయితే చెప్పాల్సి ఉంటుంది. చూడండి, బోధనా అభ్యాసన ఉపకరణాలు. అలాగే ఇది ఇంకొక బుక్ అండి. ఇది ట్రై మెథడాలజీలో కూడా బోధనోపకరణాలు అని ఉన్నాయి కదండి. సో ఈ రెండు కలిపి చదువుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే బోధనోపకరణాలు తెలుగు మెథడాలజీలో అయినా సైన్స్, సోషల్ స్టడీస్, అట్లాగే మ్యాథ్స్ అన్ని మెథడాలజీస్కి మనకి టీఎల్ఎమ్స్ బోధనోపకరణాల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. అంటే తెలుగుకి ఒక బిట్టు, మ్యాథ్స్కి ఒక బిట్టు, సైన్స్కి ఒక బిట్టు, సోషల్ స్టడీస్కి ఒక బిట్ వస్తుంది. అలాగే ఇంగ్లీష్లో కూడా టీఎల్ఎమ్కి సంబంధించి ఒక బిట్ వచ్చింది. సో అందుకే అండి తెలుగు మెథడాలజీలో ఉన్నటువంటి ఈ బోధనోపకరణలతో పాటుగా ట్రై మెథడాలజీలో ఉన్నటువంటి ఈ బోధనోపకరణలు కూడా ఒక 1 or 2 వీడియోస్లో కలిపి అయితే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూపిస్తానండి. ఎందుకంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి టైం వేస్ట్. ఇంకేంటంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో చాలా వరకు. సో దానికంటే కూడా ఇంపార్టెంట్ టాపిక్స్కి ఇవి అని లిస్ట్ చేయడం మంచిది అనిపించింది లాస్ట్ టైమ్స్లో. సో ట్రై మెథడాలజీ, ఇది తెలుగు మెథడాలజీ, రెండింటికి సంబంధించిన బోధనోపకరణాలు అనేవి ఒక 2-3 వీడియోస్ మ్యాక్సిమంలో పెట్టేస్తానండి. అయితే ఇప్పుడు ఫస్ట్ ట్రై మెథడాలజీ నుంచి చూద్దాం. ఓకేనండి. తెలుగు మెథడాలజీలో అంతగా ఉన్నాయి, కొంచెం తక్కువ ఉన్నాయి. ఫస్ట్ మనం ట్రై మెథడాలజీ చేసుకుంటే తెలుగు మెథడాలజీ కొంచెం ఈజీ అవుతుంది. ట్రై మెథడాలజీలో టీఎల్ఎమ్స్లో ఫస్ట్ మ్యాథ్స్ గురించి చెప్పారండి. మ్యాథ్స్ సంబంధించిన టీఎల్ఎమ్స్లో ఫస్ట్ది నల్లబల్ల బ్లాక్ బోర్డ్ అండి. ఇది గల్ల కాగితం అండి, గ్రిడ్ పేపర్ అంటారు కదా. అలాగే ఒకసారి అయితే గ్రిడ్ పేపర్ అని ఇస్తారండి. ఇంగ్లీష్లో రాసిన గ్రిడ్ పేపర్ని తెలుగులో గ్రిడ్ పేపర్ అని ఇస్తారు, గల్ల కాగితం అనమాట. నెక్స్ట్ జియో బోర్డు, ఎగ్ బోర్డు, నెక్స్ట్ వచ్చేసి గణిత పేటిక, పూసల చట్రం అబాకస్ అంటారు కదా అదండి. నెక్స్ట్ డామినో కార్డ్స్, గణాంకారపు కడ్డీలు, వచ్చేసి క్యూసెనియర్ పట్టీలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేపియర్ పట్టీలు, నెక్స్ట్ భిన్నాల చట్రం, నెక్స్ట్ జామితీయ ఘనాకారాలు, నెక్స్ట్ గణిత పరికరాలు పెట్టే గణిత సామాగ్రి పేటిక, జామెట్రీ బాక్స్ అంటారు కదా అది. సో ఇవన్నీ టీఎల్ఎమ్స్లో భాగాలేనండి మ్యాథమెటిక్స్ సంబంధించి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే సైన్స్కి సంబంధించి సపరేట్గా చూద్దాం. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఉన్నాయి కదా, అవి చూద్దాము. ఈరోజు మ్యాథ్స్ అలాగే తెలుగుకి సంబంధించిన టీఎల్ఎమ్స్ కూడా చూద్దాము. దీనికంటే ముందు అయితే ఈ బోధనాకరణలకు సంబంధించి కొన్ని డెఫినేషన్స్ అయితే ఉన్నాయండి. డెఫినేషన్లో అన్నీ ఒకసారి చూపిస్తాను, ఇంపార్టెంట్ చూద్దాం. కొమినియస్ అండి, చాలా ఇంపార్టెంట్ ఈ డెఫినేషన్. కొమినియస్ వినియోగాన్ని మీరు ఏదైనా కోడ్ పెట్టుకుని గుర్తుపెట్టుకోవాలండి నిర్వచనాలు. నేనైతే వినియోగాన్ని కొమినియస్ అని రాశాను. నెక్స్ట్ కర్మేంద్రియాలు స్కిన్నర్, నెక్స్ట్ స్కిన్నర్ అండ్ ఫ్రోబెల్ ఇద్దరు కలిపి వర్గీకరణ చేసిందని ఒక వర్డ్ పెట్టుకున్నా. నెక్స్ట్ బైండింగ్ అండ్ లైనింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి బోధనోపకరణకు సంబంధించి. ఈయనొకరు, కొమినియస్ ఒకటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బర్టన్ అండి, ఈయన కూడా. అలాగే చార్టర్ వి గుడ్, చాలాసార్లు ఇచ్చారు ఇది, చార్టర్ వి గుడ్ ఈయన. నెక్స్ట్ ఎడ్గార్ డేల్, నెక్స్ట్ ఎంసీ నాన్ రోబర్ట్. సో ఎక్కువగా రిపీట్ అయిందంటే కార్టర్ వి గుడ్ సంబంధించిన డెఫినేషన్ ఒకటి, బర్టన్ ఒకటి, బైండింగ్ అండ్ లైనింగ్ అదొకటి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి కొమినియస్. ఓకేనండి. అయితే మిగతావి కూడా గుర్తుపెట్టుకోండి, అవి అయితే ప్రీవియస్గా టెట్లో డిఎస్ఎల్ రిపీట్ అయినాయి అనమాట. నెక్స్ట్ డెఫినేషన్స్ చూద్దాము. విద్యా నిఘంటువుకు సంబంధించిన అలాంటివి కూడా అడుగుతారు ఎక్కువ. కొఠారి కమిషన్కి సంబంధించిన నిర్వచనం ఒకటి, 1986 సంబంధించిన నిర్వచనం ఒకటి. గాంధీజీ ఫ్రెండ్స్, గాంధీజీ గారివి ఎప్పుడైనా సరే ఇలాగే ఉంటాయి, శారీరక మానసిక అలాగే ఉంటాయి. చూడండి, శారీరక భాగాలైన కాళ్ళు, చేతులు, చెవులు ఇలా ఒకదాని తర్వాత సాగదీసుకుంటూ పోతూ ఉంటుంది అనమాట. కామర్స్ పెట్టుకుంటూ ఉంటే అది గాంధీజీ గారి డెఫినేషన్ అవుతుంది. శారీరక మానసిక లేదా అలాంటివన్నీ ఉంటాయని చెప్పని లాస్ట్ టైం కూడా. సో ఈ గాంధీజీ గారి నిర్వచనాలు ఎప్పుడు ఇంపార్టెంటేనండి. సో నిర్వచనాలు కోడ్స్ పెట్టుకుని మీ బుక్లో కంపల్సరీ ప్రిపేర్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, జాతీయ విద్యానం 1992 ప్రకారం అయితే బోధన ఉపకరణాలు 3 రకాలుగా వర్గీకరించవచ్చు. శ్రవణ ఉపకరణాలు, దృశ్య శ్రవణ 2 ఉన్నాయి కదా, వాటికి ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్.
ప్రొజెక్టెడ్ ఉపకరణాలు సంబంధించిన ఎగ్జాంపుల్స్, నాన్ ప్రొజెక్టెడ్ ఉపకరణాలు వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ప్రొజెక్టెడ్ ఉపకరణాలు తెరపై ప్రొజెక్ట్ చేయగలిగేవి, అంతే కదండి పేర్లోనే ఉంది. చలనచిత్రాలు, ఫిలిమ్స్. ఓహెచ్పి ఇంపార్టెంట్ అండి. ఓ అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఓహెచ్పి ప్రొజెక్టర్ అనేది ఇంపార్టెంట్ అందులో. నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రొజెక్టెడ్ ఏంటంటే నల్లబల్ల, ప్యానల్ బోర్డ్, అయస్కాంత బోర్డ్, చార్ట్స్ ఇలా. సో మన కాన్సెప్ట్ తెలిసి ఉండాలి అంతే. ప్రొజెక్టెడ్కి, నాన్ ప్రొజెక్టెడ్కి. దృశ్యం తెరపై చేసేది ప్రొజెక్ట్ అవుట్ అవుతుంది, నార్మల్ ఇవన్నీ కూడా. ఇంక కింద నాన్ ప్రొజెక్టెడ్కి ఎన్నన్నా ఉంటాయి ఎగ్జాంపుల్స్. వచ్చి ప్రొజెక్టెడ్కి లిమిటెడ్గా ఉంటాయి. ఓకేనండి. స్థిర ఉపకరణాలు అండి, స్టాటిక్ ఎయిడ్స్ అనమాట. కదలని దృశ్యాలు, ఫ్లాష్ కార్డ్స్, చార్ట్స్, మైక్రోస్కోప్ కూడా కదలదండి. ఓకే. నెక్స్ట్ చలన ఉపకరణాలు డైనమిక్ అండి, కదిలేవన్నమాట. వర్కింగ్ మోడల్స్, మోషన్ పిక్చర్స్, టీవీ, కంప్యూటర్స్ ఇవి ఎగ్జాంపుల్స్కి ఇంపార్టెంట్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడు ఇవి ఎగ్జాంపుల్స్ 2D 3D కలిపించి ఏది 2D ఉపకరణం టీఎల్ఎం, ఏది 3D ఉపకరణం అని అడుగుతూ ఉంటారు. చూడండి 2D ఎయిడ్స్ అనమాట. ద్విమితీయ ఉపకరణాలు ఏంటి అంటే పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, అంతే కదండి 2 డైమెన్షన్. అదే 3 డైమెన్షన్ అనుకో పొడవు వెడల్పుతో పాటు ఎత్తు కూడా ఉంటుంది. సో పొడవు వెడల్పు మాత్రమే ఉండేవి ఏంటంటే చార్ట్స్, గ్రాఫ్లు, మ్యాప్లు, బోర్డ్స్. మరి పొడవు వెడల్పుతో పాటు ఎత్తు కలిగి ఉండేది ఏంటంటే నమూనాలు, స్పెసిమెన్స్ అనమాట, బొమ్మలు అలాంటివి అనమాట. గ్లోబు, స్పెసిమెన్స్, మాకప్స్, తోలు బొమ్మలు. ఈ 1 2 3 4 ఈ 5 ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అడుగుతూ ఉంటారు. ఓకేనండి. ఇప్పుడు అలాగే అస్థిపంజరం బొమ్మ ఇచ్చారు, అది దేనికి సంబంధించిన 3D అస్థిపంజరం బొమ్మ. ఇప్పుడు అస్థిపంజరాలు అవి తయారు చేస్తారు కదా ప్లాస్టిక్స్ తోటి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి, అది దేనికి సంబంధించిన 3D ఉపకరణం అనమాట. అదే అస్థిపంజరం బొమ్మ స్కెలిటన్ స్ట్రక్చర్ పేపర్ మీద గీసాడు, అప్పుడు అది ఏమవుతుంది 2D అవుతుంది. అట్లా అనమాట. ఇవండి. నెక్స్ట్ యూని మోడల్, బై మోడల్. ఈ 2 ఆప్షన్స్ పెట్టి బిట్స్ అడుగుతూ ఉంటారు. యూని మోడల్ ఉపకరణాలు అంటే దృశ్య శ్రవణ ఇంద్రియాలు ఏదో ఒకటి మాత్రం ఉపయోగించి. ఇప్పుడు రేడియో ఉంది, చూడలేం, కేవలం వింటాం. చార్ట్ ఉంది, చూడగలం, వినలేం. చార్ట్ ఏం మాట్లాడదుగా. గ్రాఫ్స్ కూడా అంతే, బోర్డ్స్ కూడా అంతే, చూడగలం. సో యూని మోడల్ అంటే ఒకటే అనమాట, ఏదో ఒకటే జరుగుతుంది, వినటమా చూడటమా. అదే బై మోడల్ అనుకోండి, పేరులో ఉంది, 2 జరుగుతాయి, వినొచ్చు చూడొచ్చు ఎట్ ది సేమ్ టైం. టీవీ వినొచ్చు చూడొచ్చు, కంప్యూటర్స్. అలాగే నాటికలు వినొచ్చు, నాటికల్లో మాట్లాడుతుంటారు, అట్లాగే చూడొచ్చు. సో నాటికలు అనేది స్పెషల్గా ఉంది. సో కాన్సెప్ట్ తెలుసుకుంటే వాళ్ళు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా మనం తెలుసుకోగలం. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు గణిత బోధన సామాగ్రిలోకి వద్దాం. నల్లబల్ల, దీనిని స్థిర బోర్డు అంటారు. చూడండి ఫ్రెండ్స్, బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడేదని ఏది ఇచ్చినా, కంప్యూటర్ ఇవ్వనండి, టీవీ ఇవ్వనండి, ఆఖరికి టెక్స్ట్ బుక్ ఇవ్వండి, ఏది ఇచ్చినా కూడా మీరు రాయాల్సింది నల్లబల్లనే. బహుళ ప్రయోజనకారి. ప్రైమరీ లెవెల్స్లో ఎస్జిటి వాళ్ళకి ఎప్పుడూ ఈ బిట్ అడుగుతూనే ఉంటాడు. అలాగే గణిత ఉపాధ్యాయునికి నాలిక లాంటిది ఏది, చాలా ఫేమస్ బిట్ అండి నల్లబల్ల. ఈ 2 చాలా మోస్ట్ ఫేమస్ బిట్స్ అనమాట. అలాగే ప్రైమరీ లెవెల్లో ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే ఎక్కువ యూజ్ చేసేది అన్న నల్లబల్లేనండి. మీ ఆప్షన్స్లో బ్లాక్ బోర్డ్ ఉంటే ఎక్కువ ప్రయారిటీ బ్లాక్ బోర్డ్కే ఇవ్వాలి మీరు. అలాగే బ్లాక్ బోర్డ్లో గ్రీన్ కలర్ బ్లాక్ బోర్డు ఎవరికి యూజ్ చేస్తారంటే అంధవైకల్యం, అంటే కొంచెం కళ్ళు సరిగ్గా మసగ్గా అట్లా కనిపించి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నట్టు, మానసిక వికలాంగుల కోసం. నెక్స్ట్ గల్ల కాగితం. ఇప్పుడైతే అందరికీ యూజ్ చేస్తున్నారులేండి జనరల్గా. గల్ల కాగితం, గ్రిడ్ పేపర్ బిలో 5th క్లాస్ వరకు ఉన్న పిల్లలకి ఒక రకమైన గ్రాఫ్గా యూజ్ అవుద్ది. సో ప్రైమరీ లెవెల్స్లో ప్రాథమిక స్థాయిలో ఉపయోగించేది ఎక్కువ ఏంటంటే పిల్లలకి గల్ల కాగితం, గ్రిడ్ పేపర్ అనమాట. గ్రాఫ్ కాగితాన్ని పోలిన ఉపకరణం ఏది అంటే గ్రిడ్ పేపర్. భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు, సంకలనం, వ్యవకలనం ఇవన్నీ ప్రధాన సంఖ్యలు, ఇవన్నీ కూడా మన గ్రిడ్ పేపర్ని యూజ్ చేసి చేస్తాం. అయితే ఎక్కువగా ఏమని అడుగుతారంటే భిన్నాలు పిల్లలకి భిన్నాలు నేర్పించడానికి ప్రాథమిక స్థాయిలో ఉపయోగించేది ఏంటి అంటే గల్ల కాగితం, గ్రిడ్ పేపర్ అని ఇవ్వాలి. అందులో చాలా దశాంశాలు, శతాంశాలు ఇవన్నీ ఇచ్చారు కదా, వీటికంటే కూడా భిన్నాలు అనే ఆప్షన్ తోటే మనకి ఎక్కువ ఇస్తాం జరిగింది లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో. నెక్స్ట్ జియో బోర్డ్ అండి. మేకులు బిగించి తయారు చేయబడిన పరికరం జియో బోర్డ్. అయితే దీంట్లో మళ్ళీ ఇప్పుడు జామెట్రీ ఆకారాలు అంటే స్క్వేర్స్, ట్రయాంగిల్స్ ఇట్లాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేయడానికి, పరిచయం చేయడానికి ఉపయోగపడేది ఏంటి అంటే ప్రైమరీ లెవెల్స్లో జియో బోర్డ్. అయితే ఇందులో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే జియో బోర్డ్లో మనం
జామెట్రీ ఆకారాలు అన్నాను కదా, జామెట్రిక్ షేప్స్ అయితే ఏది చూపించలేమంటే జీరోని, సర్కిల్ని, ఓని మాత్రమే చూపించలేము. జామెట్రీలో ఉండేటి సర్కిల్ని జియో బోర్డులో మనం తయారు చేయలేము. అందులో స్క్వేర్లు, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఏమన్నా చేయొచ్చు, కానీ ఎక్సెప్ట్ ఓ సర్కిల్ అనమాట. సర్కిల్ని తప్ప మిగతా అన్నీ జియో బోర్డులో చేయగలం. అది చాలాసార్లు అడిగారు. ఇదిగోండి, జియో బోర్డు ఉపయోగించి సమతల జ్యామితిలోని ఏ ఆకారాన్ని ఏర్పరచలేము? వృత్తము. జియో బోర్డును ఉపయోగించి ఘనాకార జ్యామితి ఆకారాలు అంటే శంకువు, స్తూపము, సమగణము, దీర్ఘగణము ఏర్పరచలేము. ఎందుకంటే వాటికి పైన, ఇప్పుడు శంకువు ఉందనుకోండి, పైన ఏం కావాలి? వాటికి సర్కిల్ ఉండాలి. కోన్ గీసిన కింద సర్కిల్ అనేస్తుంది. అలాంటి సర్కిల్ వచ్చినప్పుడు మనం వాటిని ఈ యొక్క జియో బోర్డులో మనం ఉపయోగించి తయారు చేయలేం. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ చాలా, ఈ బిట్ అనేది గ్రీన్ కలర్ పెట్టింది చాలా ఇంపార్టెంట్ అండి. ఘనాకార జ్యామితి ఆకారాల్లో సమగణం. అలాగే 3 డైమెన్షన్ క్యూబ్ ఉందనుకో, 3 డైమెన్షన్, ఇందులో ఒకటి లెంత్ బ్రెడ్త్ వస్తుంది, 3D రాదు. జియో బోర్డు 3Dకి సంబంధించి చేయలేము. సో క్యూబ్స్ లాంటివి, సాలిడ్స్ లాంటివి చెయ్యలేము, ఏర్పరచలేము. దీర్ఘగణము ఇలాంటివి ఏర్పరచలేము అనమాట. నెక్స్ట్ అండి, పెగ్ బోర్డు. రంధ్రాలతో చేయబడింది పెగ్ బోర్డు. ఎక్కువ జియో బోర్డు దీనికి, అలాగే పెగ్ బోర్డ్ దీనికి సంబంధించిన బిట్సే అడుగుతూ ఉంటారండి. రెండు కలిపి ఇస్తారు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు. చతుర్విధ ప్రక్రియలు. చతుర్విధ ప్రక్రియను తెలుసుకుంది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, వీటిని. విద్యార్థి చక్కని కృత్యాధార అభ్యాసం కలిగించే ఉపకరణం ఏంటి అంటే పెగ్ బోర్డ్. అలాగే పునరావృత, అలాగే సంకలనము, పునరావృత వ్యవకలనము, ఇవి బోధించడానికి యూజ్ చేసేది పెగ్ బోర్డ్. అలాగే చూడటానికి మేకులు లేని రంధ్రాలు కలిగిన జియో బోర్డునే పెగ్ బోర్డ్ అంటారు. ఓకేనండి. నెక్స్ట్ గణిత పేటిక అండి. గణిత పేటికని NPE 1986 ప్రవేశపెట్టింది అనమాట. OBB అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డు. 1986 దీన్ని గణిత పేటికని ప్రవేశపెట్టింది. ఏ స్థాయిల కంటే ప్రాథమిక స్థాయి. ఓకేనే. అలాగే OBB యొక్క సిఫార్సులు 3 ఏంటంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనమాట. పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడం, ఏకోపాధ్యాయ పాఠశాలలో ద్వితీయ ఉపాధ్యాయుని నియమించడం, అలాగే ముఖ్యమైన బోధనా సామాగ్రిని గణిత పేటికను పంపిణీ చేసిందన్న TLM అనమాట. TLM ఉండాలి. ఒక ఉపాధ్యాయుడి ప్లేస్లో 2వ ఉపాధ్యాయుడు రావాలి. పాఠశాలకి మినిమం వసతులు, మౌలిక వసతులు అనేవి కల్పించాలని OBB సిఫార్సులు చేసిందనమాట. OBBని ఏమంటారంటే నల్లబల్ల పథకం అంటారు కదా, అదే గణిత పేటికనే కూడా సిఫార్సు చేసింది. గణిత పేటికలో ఉండే ఉపకరణాలు ఎన్ని అంటారు? 7. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 7 అనేది గుర్తుపెట్టుకోండి. అవి ఏంటి అంటారు? చూడండి, ఈ 7 గుర్తుపెట్టుకుంటే ఈ కాకుండా వేరే అడిషనల్ ఇంకో 2-3 ఇస్తాడు. వాటిని మనం ఎలిమినేట్ చేయాలి. బిట్ దీంట్లో ఇవ్వాలంటే ఇలా ఇస్తాడు. ఎన్ని ఉన్నాయని డైరెక్ట్గా అడుగుతాడు. రెండవది, ఇప్పుడు 7 ఉన్నాయి కదా, జ్యామితీయ ఘనాకారాలు పెట్టే భిన్నాల చట్రం, నేపియర్ పట్టీలు, క్యూసినేయర్ పట్టీలు, నెక్స్ట్ ఘనాకార కడ్డీలు, డామినో కార్డ్స్, పూసల చట్రం. వీటిలో ఇంకోటి ఏదో అడుగుతాడు. అడిగి ఏ ప్యానల్ బోర్డో ఇంకేదో చెప్తాడు. సో అది ఎలిమినేట్ చేయాలి. అంటే ఈ 7 బై హార్ట్ అయి ఉండాలి మనకి. సో గణిత పేటికలు ఏముంటే బోర్డ్స్ అనేవి ఉండవు. ఓకేనండి. జియో బోర్డ్స్ ఇలాంటివి ఏం, ప్యానల్ బోర్డ్స్ ఇట్లాంటివి ఉండవు. ఓన్లీ ఏమంటే పెట్టెలు, చట్రం, కడ్డీలు, డామినో కార్డ్స్, ఇవి మాత్రమే ఇలాంటివే ఉంటాయని నేను ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను. నో బోర్డ్స్. ఎందుకంటే ఈ బిట్ అంత కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి బోర్డులకు సంబంధించి ఏది కూడా ఈ గణిత పేటికలో ఉండవు. పూసల చట్రం అండి, అబాకస్. 5 లేదా 6 కడ్డీలు బిగించిన ఉపకరణాన్ని పూసల చట్రం అంటారు. దీనికంటే కూడా గరిష్టంగా ఒక కడ్డీలో వేయగలిగే పూసల సంఖ్య ఎన్ని అంటే 9. ఒక పూసల చట్రంలో మ్యాక్సిమం ఎన్ని, ఇలా 1, 2, 3 అలా ఎన్ని వేయగలమంటే మ్యాక్సిమం గరిష్టంగా 9 వేయగలం. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది అడుగుతానే ఉంటారు. పూసల చట్రంలో ఒక్కొక్క కడ్డీలో వేయదగ్గ గరిష్ట పూసల సంఖ్య 9. నెక్స్ట్, పూసల చట్రంలో ఏ కడ్డీకైనా పూస లేనట్లేదు దాని విలువను 0గా భావించాలి. అది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, పూసల చట్రం ఉపయోగించి బోధించదగ్గ అంశాలు ఏంటంటే అంకెల పరిచయం, స్థాన విలువను అవగాహన, కూడికలు తీసివేత, సంఖ్యలు పోల్చడం, దశాంశాలు, ఇవన్నీ కూడా అన్నమాట. ఓకేనండి. ఇవి డైరెక్ట్ బిట్స్ అనమాట. నెక్స్ట్ అండి, డామినో కార్డ్స్. ప్రైమరీ లెవెల్లో ప్రాథమిక పాఠశాల ఎక్కువ యూజ్ చేసేది డామినో కార్డ్స్ అనమాట. డామినో కార్డ్స్లో 0 నుంచి
9 వరకు రంధ్రాలు ఉంటాయి. అది డామినో కార్డు ఏ ఆకారంలో ఉంటుంది, దీర్ఘచతురస్రమా ఏంటి అని అడుగుతాడు. ఒక్కొక్క చతురస్రంపై 0 నుంచి 9 వరకు రంధ్రాలు ఉంటాయి. డామినో కార్డుకు వాటి మీద ఉండే రంధ్రాలను ఆధారం చేసుకుని పేర్లు పెట్టడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఈ డామినో కార్డ్స్. ఇలా 2 ఇలా 3 కింద ఇస్తే ఆ 2 0 2 3 డామినో కార్డ్ అంటారు. ఇట్లా 3 5 ఇస్తే 3 5 డామినో కార్డ్ అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. డామినో కార్డుపై ఎటువంటి రంధ్రాలు లేనట్లయితే దాన్ని ఏమంటారు? ఇలా ఏ రంధ్రాలు లేవు, హోల్స్ జీరోస్ వేయలేగా, సో 0 0 డామినో కార్డ్ అంటారు. అది ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, ఇందాక గణిత పేటికలో డామినో కార్డుల సంఖ్య ఎన్నోసార్లు అడుగున్నారు? 55 అనేది డామినో కార్డుల సంఖ్య అనమాట. డామినో కార్డును ఉపయోగించేదగ అంశాలు అంటారు. అందులో ఎక్కువ స్థాన విలువలు, అలాగే సంకలనం, వ్యవకలనం, అంతే కదండి. 2 + 3 5 6 అట్లా సంకలనం ఉంటుంది, మైనస్ వ్యవకలనం ఉంటుంది. చతురస్రం ఇది ఇంపార్టెంట్ అండి. 5th చతురస్రం దీర్ఘచతురస్ర ఆకారాలను పరిచయం చేయటం. ఓకేనండి. అది ఏ షేప్లో ఉంది, స్క్వేర్, రెక్టాంగిల్ అనడానికి. అలాగే చుట్టుకొలత వైశాల్యాన్ని బోధించవచ్చు. 4th 5th 6th పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. డామినో కార్డుకు సంబంధించి స్థాన విలువలు అడుగుతాడు, తెలుసుకోవచ్చు అని. అలాగే ఆకారాల పరిచయం, చుట్టుకొలత వైశాల్యం బోధించవచ్చు. చూడండి, అలాగే 55 నెంబర్ ఉంటుంది. కార్డ్ 00 కార్డ్ అని అదొకటి. ఇప్పుడు చెప్పినవన్నీ ఇంపార్టెంట్ అని మిగతా స్కిప్ చేసేయచ్చు. ఇంకొక 5 ఉన్నాయి ఫ్రెండ్స్. అవి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను, వెంటనే అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.